మార్వాడి గోబ్యాక్ అనే హక్కు ఎవరికి లేదు, ఎవరికి లేదు. మరి మార్వాడి గోబ్యాక్ అంటే ముస్లిమ్స్ గోబ్యాక్ అని కూడా అనాలి, రోహింగ్యా గోబ్యాక్ అని కూడా అనాలి. ఎందుకంటే మరి ముస్లిమ్స్ ఎక్కడి నుంచి వచ్చారు తెలంగాణకి? సౌత్ ఇండియా వాళ్ళు కాదు కదా, వాళ్ళు కూడా ఉత్తర భారతదేశం నుంచి వచ్చారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే సౌదీ అరేబియా నుంచి వచ్చారు. మరి ముస్లిమ్స్ గోబ్యాక్ అని కూడా అంటారా? వీళ్ళనే ఎందుకు అంటున్నారు? గోబ్యాక్ అని ఎవరు అనలేరు. అటువంటిప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేయండి. రాజ్యాంగంలో ఉంది ఏ కులం మతం అనేటువంటి ఏది లేకుండా ఎవరైనా ఎక్కడైనా భారతదేశంలో పనిచేసుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు అని రాజ్యాంగంలో ఉంది. మరి రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మరి తెలంగాణ శ్యామ అని వ్యతిరేకిస్తున్నాడా? అంబేద్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాడేమో శ్యామ అని అనిపిస్తుంది. ఇప్పుడు పోటీ ఉంటుంది. అసలు మార్వాడీలు ఎలా వచ్చారు హైదరాబాద్కి, తెలంగాణకి ఎలా వచ్చారు? వాళ్ళందరూ వాళ్ళు రాలేదు. నిజాం నవాబు ఆహ్వానిస్తే వచ్చారు. నిజాం నవాబు అలీఖాన్ గారి యొక్క భార్య వాగ్యం బేగం అనేటువంటి ఒక ఆమె కూడా మార్వాడీలందరినీ పిలిచింది. మీరు ఇక తెలంగాణకు రండి, హైదరాబాద్లో మీరందరూ వ్యాపారం ప్రారంభించండి, అభివృద్ధి చేయండి, ఇక్కడ వ్యాపారం డెవలప్మెంట్ చేయండి అని ఆమె ఆహ్వానించింది. మొదట మార్వాడీలు ఒప్పుకోలేదు హైదరాబాద్ రావడానికి, ఎందుకంటే ఇక్కడ ముస్లిం దేశం ఉంది, మేమేమో స్వచ్ఛమైన హిందువులము, మాకు ఇక్కడ విధానాలు సరిపోవు అంటే ఆమె ఏమన్నది, మీకు పూర్తి సపోర్ట్ చేస్తాము, పూర్తి రక్షణ కల్పిస్తామని చెప్పింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ బేగం బజార్ అనేది ఏదైతే ఉందో, ఈ బేగం బజార్లో మార్వాడీలందరికీ కూడా స్థలాలు ఇచ్చింది, వ్యాపారాలు పెట్టుకోవడానికి కూడా వసతి కల్పించింది ఆమె. అలాగే మార్వాడీలందరికీ కూడా నిజాం నవాబు సపోర్ట్ చేశాడు, భార్య బేగం గారు సపోర్ట్ చేశారు. మీరు గమనించండి, రజాకర్లు తెలంగాణలో చాలా అరాచకాలు చేశారు, చాలామంది మీద దాడి చేశారంటారు. మరి రజాకర్లు ఎప్పుడైనా మార్వాడి మీద దాడి చేసినట్టుందా చరిత్రలో? లేదే. మరి రజాకర్లు ఎందుకు దాడి చేయలేదు మార్వాడీల మీద? అప్పుడే దాడి చేయాల్సింది చేసే పడితే మరి ఎందుకు చేయలేదు? మిగతా హిందువుల మీద దాడి చేశారు కానీ రజాకర్లు ఎందుకు మార్వాడి మీద దాడి చేయలేదు? దీనికి కారణం ఏంటంటే మార్వాడీలకు సపోర్టు నిజాం నవాబు, రజాకర్లు అనేటువంటి వాళ్ళు మార్వాడికి సపోర్ట్గా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ ఏంటంటే క్రమక్రమంగా జరిగినటువంటి విషయం ఏంటంటే మార్వాడీలు అనేటువంటి వాళ్ళు ఇక్కడ కొన్ని శతాబ్దాలుగా స్థిరపడిపోవటం వల్ల దురహంకారం ఉంది, దురహంకారం తొలగించుకోవాలి అనేటువంటిది ఇప్పుడు వాళ్ళు చేసే మొదటి ప్రథమ డిమాండ్ అనమాట. అందరూ కలిసికోవట్లేదు, ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇతను దళిత వ్యక్తి కూడా ర్యాష్గా మాట్లాడాడంట, ఇతన్ని తిట్టుకున్నారు, కొట్టారు. మరి ఆ సందర్భాల్లో మరి దళిత వ్యక్తులు కొడితే దళిత వ్యక్తులు అందరూ ఎందుకు సపోర్ట్ రాలేదు? అతని దగ్గర తప్పు ఉంది, తప్పు లేకపోతే ఎందుకు సపోర్ట్ రాలేదు? ఆ ప్రాంతంలో అతని చాలామంది దళితులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఎందుకు రాలేదు సపోర్ట్గా? మరి మార్వాడి వాళ్ళంటే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు వచ్చారు, మరి అతని దగ్గర తప్పు లేకపోతే దళితులందరూ ఎందుకు రాలేదు? సపోర్ట్గా వచ్చి ఉండాల్సింది కదా. స్పాట్లో 20 మంది 50 మంది రావాలి, అక్కడ కూడా చాలా మంది దళితులు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు రాలేదు? ఆ కొట్టిన మార్వాడి వాళ్ళని అరెస్ట్ చేయకుండా మార్వాడి గోబ్యాక్ అన్న తెలంగాణ శ్యామ్ని వీళ్ళని అరెస్ట్ చేయడం ఎట్లా చూస్తున్నారు? అవును, ఆ సమయంలో జరిగిందేంటి? అతను కొట్టుకున్నందుకు కాదు వాళ్ళు ఇప్పుడు బాధపడుతుంది. ఇతన్ని పట్టుకొని కులం తక్కువ నువ్వేంట్రా చెప్పేదని అతను తిట్టాడంట దళితుడిని పట్టుకొని. అది వాళ్ళు ఇప్పుడు మెయిన్ వాళ్ళు చేసే ఉద్యమం దాని గురించి. మమ్మల్ని కులం తక్కువ ఎలా అంటావు? స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, ఈ రోజున అందరూ కూడా సమానంగా ఉన్నారు, మరి ఎందుకంటావు? కమ్లోగని ఎందుకు అన్నావు అనేటువంటిది వాళ్ళ యొక్క ఉద్యమం. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కూడా మార్వాడీస్కే సపోర్ట్ చేస్తుంది, తెలంగాణ వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఎందుకంటే? కాంగ్రెస్ బీజేపీ ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే మార్వాడీలు డొనేషన్లు ఇస్తారు. మార్వాడీలు ఫండ్ అంతా మార్వాడి దగ్గర ఉంది. దేశంలో అధిక % డబ్బు ఎక్కడ ఉందంటే మార్వాడీల దగ్గర ఉంది. వాళ్ళ కంజూస్ మార్వాడి అని పదం వాడతారు, అందుకే వాళ్ళంతా కంజూసుకుంటారు కాబట్టి అంత డబ్బు సంపాదిస్తారు. సో దానికి తగ్గట్టు డొనేషన్లు ఇప్పుడు రాజకీయ పార్టీలకు డొనేషన్స్ ఇచ్చేదంటే మార్వాడీలో ఇస్తారు. తెలంగాణ వాళ్ళు లోకల్ వాళ్ళు ఎవరు డొనేషన్ ఇవ్వట్లేదు. ఇది వాళ్ళలో ఉండే అహంకారాన్ని తొలగించాలి, అంతేగాని వాళ్ళని వ్యక్తిగతంగా తొలగించే అధికారం ఎవరికి లేదు.